Hello guys, welcome to my channel Balucreations. ఈరోజు మనం ఒక బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఈ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది అందరూ చదువు, ఎందుకంటే ఇది యూట్యూబర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి కానీ మేమర్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది వీడియో ఎడిటింగ్ యాప్. అందులో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, అంతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ కూడా కొట్టండి. సరే, ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షూట్ అని టైప్ చేస్తే మనకి యాప్ అనే అప్లికేషన్ అయితే కనబడుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. దాంట్లో వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసి న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు దీంట్లో చేయవలసిన వీడియోస్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఒక బ్లాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మనం లాంగ్ చేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు, షార్ట్ చేసుకోవచ్చు, లాంగ్గా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని స్క్రీన్ మనకు టిక్టాక్ ఒకవేళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లేదా యూట్యూబ్ కోసం అయితే దానికి తగ్గట్టు కర్వ్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ మ్యూజిక్ ఆప్షన్. మన గ్యాలరీలో ఉన్న మ్యూజిక్ కోసం అయితే ఈ ఆప్షన్ మై మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫోన్లో ఉన్న మ్యూజిక్ మొత్తం దీంట్లో కనపడుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేది ఒక డిఫరెంట్ సౌండ్స్ గురించి తెలియజేస్తుంది. ఇలా మనం వాటి యొక్క వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. బీప్ సౌండ్ కానీ, బబుల్ సౌండ్ కానీ, బటన్ సౌండ్ కానీ, ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ డ్రింకింగ్ సౌండ్స్, ఇంకా చాలా ఉంటాయి. దీంట్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వ్యూవర్స్ అందరికీ, వీడియో వాళ్ళందరికీ, షార్ట్ ఫిల్మర్స్ కానీ అందరికీ. ఇంకా ఏదైతే చిన్నపిల్లల ట్రైనింగ్ కూడా ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంది కదా. ఇలాంటి ఫన్నీ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్ దీంట్లో ఒకవేళ మన దగ్గర ఆ ఆడియో లేదు అని అనుకున్న సమయంలో ఫ్యూచర్లోకి వచ్చి ఇక్కడ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న వాటి యొక్క సౌండ్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ వీడియో తీసుకుంటే దీని ఆడియో ఇలా ఒకవేళ డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. మళ్ళీ ఎఫెక్ట్స్ అనేవి మనం చూసాం, ఇంకా సేమ్ ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి. రికార్డర్ మన ఆడియో రికార్డ్ చేసుకొని వీడియోకి సెట్ చేసుకోవచ్చు. దీనిలో బాగా ఉపయోగపడుతుంది ఆ రికార్డర్ అనేది. రికార్డ్ చేసిన ఆడియోని స్మాల్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో వాయిస్ ఎఫెక్ట్ అనేది ఒకటి చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ ఆడియో సౌండ్స్ ఉంటాయి. చిల్డ్రన్ కానీ, రోబోట్ కానీ. ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఏలియన్, నెక్స్ట్ టెలిఫోన్లో మాట్లాడే విధానం చేసుకోవచ్చు. మైక్రోఫోన్ బాగా చేసుకోవచ్చు. ఇలాగ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి ఆడియో సెట్ చేసినప్పుడు నాయిస్ అనేది వస్తుంది పక్క నుంచి. ఆ నాయిస్ని అరేంజ్ చేసుకోవాలంటే ఇది నొక్కితే సరిపోతుంది. డీనాయిస్ అనేది ఉంటుంది, దాన్ని నొక్కితే ఆ ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ మనకి అదే వాయిస్ రిపీట్ అవ్వాలనుకుంటే డూప్లికేట్ క్లిక్ చేస్తే సేమ్ అలాంటిదే మనకి ఆడియో ఇంకోటి వస్తుంది. ఒకవేళ డిలీట్ చేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. దీంట్లో సౌండ్ అరేంజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎంతకి సౌండ్ కావాలంటే అంత సౌండ్, ఫైట్ స్టార్టింగ్ లో కావాలి లేదా ఎండింగ్ లో కావాలనుకుంటే దీంతో చేసుకోవచ్చు. ఒక సౌండ్ నీకు 200 వాల్యూమ్ ఉంటుంది. ఇది దీని యొక్క మ్యూజిక్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ వన్ స్టిక్కర్స్ అనేవి డిఫరెంట్ స్టిక్కర్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ లాఫింగ్ అండ్ ఫైర్, నెక్స్ట్ క్లాప్ కానీ,
షేర్ మనకు యూట్యూబర్స్కి షేర్ ఆప్షన్ అది పెట్టుకోగలుగుంటారు కదా వాటికి. మళ్ళీ కెమెరా ఒక డిఫరెంట్ ఇన్స్టా చేసే వాళ్ళకి ఎమోజీ ఉంటాయి. మన దాంట్లో ట్రెండింగ్ ఉంటాయి. సపోజ్ స్టిక్కర్స్లో చూద్దాం. ఇవ్వండి, ట్రెండింగ్ ఎమోజీస్ అన్నీ ఉంటాయి దీంట్లో. స్టిక్కర్స్ అన్నీ మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసారుగా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. చాలా ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ స్టిక్కర్స్, ఇంకా కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. వీటి మీద ఇంకో వీడియో చేద్దాం. నెక్స్ట్ ఇవన్నీ డిలీట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇవన్నీ ఇక్కడికి వచ్చేసి డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్టర్ ఆప్షన్. మనకి దీంట్లో కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. జూమ్ అని, జంప్ జూమ్ అని, జూమ్ అవుట్ అని, టెర్బులల్ అని, థ్రిల్ అని, ట్రోల్ అని, ఫేడ్ అని, వైట్ మన బ్లాక్ స్టార్టింగ్ నుంచి ఒక బ్లాక్ లాగా వస్తుంది. బీట్స్, జూమ్. దీని మీద కూడా ఈ ఎఫెక్ట్స్ మీద కూడా ఇంకో వీడియో చేస్తాను. మనకి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. సినిమాటిక్ సినిమా ఒక డిఫరెంట్ అడ్జస్ట్మెంట్. దీనిలో మనకి కావాల్సిన బ్రైట్నెస్ని వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్గా ఉంటే బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పీడ్. మనకు కావాల్సిన స్పీడ్. వీడియో అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఒక వీడియో తీసుకుందాం మనం. ఓకే, ఏదో ఒక వీడియో తీసుకుందాం. ఈ వీడియో తీసుకుందాం. దీన్ని స్లో చేయడం వల్ల చూడండి స్లోగా కనపడుతుంది. అది ఒకవేళ స్పీడ్ కావాలనుకుంటే ఇట్లా పెట్టుకుంటే స్పీడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీకు కరువు కావాలి, ఒక స్పీడు ఒక స్లో, ఒక స్పీడ్ ఒక స్లో ఇలాంటివి ఉండాలనుకుంటే ఈ కరువులో స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి కరువు అనేది క్లిక్ చేసి దాన్ని స్టాండర్డ్ మనకి ఎంత కావాలనుకుంటున్నామో ఎలా కావాలనుకున్నా అలా సెట్ చేసుకోవాలి. ఈ స్పీడ్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్రాపింగ్. మన వీడియో ఎంతవరకు కావాలనుకుంటున్నామో దేంట్లో కావాలనుకుంటామో అంతవరకు క్రాపింగ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అయితే ఇలా క్రాపింగ్ చేసుకోవచ్చు. నార్మల్ ఉంటే నార్మల్ వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా క్రాప్ చేసుకోవచ్చు. మీకు ఏ పిక్చర్ ఎలా కావాలో అన్నిట్లో చేసుకోవచ్చు. మన ప్రస్తుతానికైతే లాంగ్ తీసుకున్నాం టిక్టాక్ది. టిక్టాక్ బ్యాన్ అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ రీల్ది. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్. మనం దీనికి ఈ వీడియో సౌండ్ వద్దు, సౌండ్ అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది చేయొచ్చు. ఒకవేళ సౌండ్ కావాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ ఎఫెక్ట్. మనం ఇది ఉంది కదా, దీని వాయిస్ ఎఫెక్ట్ ఇందాక చెప్పే సేమ్ అలాంటిదే. ఇది కూడా మన ఒరిజినల్ వాయిస్కి ఇది యూజ్ అవుతుంది, బట్ వీడియోకి ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. డూప్లికేట్. ఇందాక చెప్పినట్టే డూప్లికేట్ ఆప్షన్ సేమ్ వీడియోని రిపీట్ చేస్తుంది. మనం ఒకటి డూప్లికేట్గా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ రొటేట్ ఆప్షన్ అంటే ఒక యూట్యూబ్ రొటేట్ చేస్తుంది వీడియోని డిఫరెంట్గా రొటేట్ చేసుకోవచ్చు ఆల్ యాంగిల్స్లో. ఫ్లిప్ ఆప్షన్ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకటి రైట్ సైడ్ని లెఫ్ట్గా మారుస్తుంది, లెఫ్ట్ని రైట్గా మారుస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రిడ్జింగ్ ఆప్షన్ ఏంటంటే మనకు సడన్గా వీడియో వచ్చి ఫోటోలా మారిపోవాలంటే ఈ ఫ్రిడ్జింగ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఫ్రిడ్జ్ అయిపోయింది. దీన్ని ఎంత చేస్తే ఇంక ఇది ఒక ఫోటో, అంతే ఫోటోనే. ఇది ఒక ఫోటో ఆప్షన్. అది ఇవి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వీడియోలో మీకు గ్రాఫిక్స్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇన్షూట్లో గ్రాఫిక్స్ కూడా చేసుకోవచ్చు. మనం గ్రీన్ మ్యాట్లో యొక్క వీడియోస్ కూడా చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, మంచి లవ్ సాంగ్స్ కానీ వీటి గురించి సెట్ చేసుకోవచ్చు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి అయితే ఒకవేళ సేవ్ చేసుకోవడం, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీకు ఎంతలో చేసుకోవాలో కూడా చేసుకోవచ్చు. 108 MP అయినా, లేకపోతే 420 720 ఫ్రేమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ మీకు వీడియో క్వాలిటీ కావాలనుకుంటే 1080 వస్తుంది. కాకపోతే కొంచెం బ్లర్ అయినప్పుడు
720 అయితే బెస్ట్. ఎందుకంటే కొన్ని ఫోన్స్లో సరిగ్గా ఉండదు కదా, బ్లర్ అవుతూ ఉంటుంది. దానికోసం అయితే 720 తీసుకొని 24 ఫ్రేమ్ రేట్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సేవ్ అనే ఆప్షన్ అయితే సేవ్ అయిపోతుంది. ఒక కొంత టైం తీసుకొని సేవ్ అవుతుంది. ఇంకా సేవ్ చేసుకుని అమ్మటే మీ గ్యాలరీలోకి అయితే ఇది సేవ్ అయిపోతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒకవేళ వీడియో ఆపాలనుకుంటే. ఒకటి, మీరు వీడియో చేస్తూ చేస్తూ ఉండగా మధ్యలో ఆపేశారు, ఈ వీడియో నేను సేవ్ చేసుకోలేను ప్లస్ రిమూవ్ చేయలేను అనుకున్న సమయంలో బ్యాక్ అని నొక్కితే డ్రాప్ట్ అని ఉంటుంది. డ్రాప్ట్లో అయితే సేవ్ అవుతుంది. మళ్ళీ వీడియో ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు కింద మనకి ఈ కనిపిస్తాయి మన బ్లాక్స్ అనేవి. ఆ బ్లాక్స్ని క్లిక్ చేస్తే మనకి బ్యాక్ది కనబడుతుంది. ఇది ఇలాగా మనం డ్రాప్లో సేవ్ చేసుకొని కూడా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసుకోవచ్చు. అది గాయస్, నెక్స్ట్ న్యూ వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్, సేవ్ చేసుకున్న ఆప్షన్ కూడా చూసేసాం. నెక్స్ట్ వీడియోలో దీంట్లో గ్రాఫికల్ వీడియో ఎలా చేయాలి అండ్ ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలి, అంటే థండర్ ఎఫెక్ట్ అండ్ మ్యూజిక్ ఆప్షన్లో ఇంకా ఎలాగ చేయాలి, కొత్త మ్యూజిక్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఫిఫ్త్ ఆప్షన్ దాని నుంచి మీకు చెప్పండి. ఫిఫ్త్ ఆప్షన్ అనేది ఎలా చేయాలి, నెక్స్ట్ డ్యూరేషన్ అనేది ఎలా చేయాలి, స్లిప్ అనేది ఎలా చేయాలి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను గైస్. మెయిన్ మెటీరియల్, మనకు కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఫోటో కూడా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో కూడా దీంట్లో చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా. అంతకంటే దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. వీడియోకి అయితే ఇంతే గైస్, బాయ్.